మ్యామ్ ఒక్క 2 నెలలు స్టెప్ బ్యాక్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ ఆల్మోస్ట్ ప్రతి స్కీమ్‌లో అమ్మఒడి స్కీమ్ దగ్గర నుంచి ఫీ రీయింబర్స్‌మెంట్ వరకు మహిళలకి ప్రయారిటీ ఇస్తామన్నట్టు క్లెయిమ్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్. అండ్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మహిళల అకౌంట్‌లోనే పడుతుంది డబ్బు అని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చాలా డబ్బు అని స్పెండ్ చేశారు. అప్పటికి ఈసారి ఎలక్షన్‌లో చాలామంది జర్నలిస్టులు కానీ అనలిస్టులు కానీ ఏమంటున్నారంటే ఇది ల్యాండ్స్లైడ్ విక్టరీ కూడా కాదు, దిస్ ఇస్ అ రిజెక్షన్ ఫ్రమ్ పీపుల్. సో ఇవన్నీ చేసినప్పటికీ వాళ్ళు అన్నట్టు 99.9% ప్రామిస్లు మేము పూర్తి చేసాం మేనిఫెస్టో, ఇవన్నీ చేసినప్పటికీ మీ ప్రకారం పబ్లిక్ ఎందుకు రిజెక్ట్ చేసింది ఆయన్ని అండ్ మహిళలు ఎందుకు సపోర్ట్ చేయలేదు? యాక్చువల్గా వీళ్ళు మేము ఇన్ని స్కీమ్స్ ఇచ్చేస్తున్నాము అన్నారండి. ఇప్పుడు ఎన్ని స్కీమ్లు ఇచ్చినా సంవత్సరానికి ఓ 15,000 అంటే 13,000 అమ్మఒడి సంవత్సరానికి లేదు. ఏదో ఆసరా అని చేయూతని ఏదో తీసుకొచ్చి ఒక 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇవన్నీ చూసుకున్న సంవత్సరం అయ్యేసరికి ఒక 25,000 to 30,000 వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు అనుకోండి సంవత్సరానికి. నువ్వు 25,000 to 30,000 సంవత్సరానికి అంటే మంత్లీ ఎంత అవుతుంది? వీళ్ళకి మంత్ అయ్యేసరికి ఇంట్లో చదువుకున్న కొడుకు ఉద్యోగం రాకపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది? నువ్వు 30,000 కాదు కదా 30 లక్షలు ఇచ్చినా నా కొడుకు ఉద్యోగం అడిగిద్ది ఆ తెల్లొచ్చి. పిల్లోడిని చదివించడానికి ఒక మధ్యతరగతి కుటుంబం దగ్గర నుంచి కింద పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబం వరకు త్యాగాలు చేయాలి పిల్లల్ని చదివించాలంటే. తల్లి తండ్రి ఇద్దరు త్యాగాలు చేయాలి. త్యాగం చేసి పిల్లోడిని ఇంత ఒక పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లోడు కళ్ళ ఎదురుగా గంజాయి మత్తుకో ఉద్యోగం రాకో బలైపోతుంటే ఏ తల్లిదండ్రులకైనా ఎందుకు బాధ ఉండదు చెప్పండి? ఎందుకు ఆ బాధ? ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎందుకు లేవు? పరిశ్రమలు రావట్లేదు. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు? కనీసం ఇక్కడ సంపద సృష్టించడానికి కనీసం వసతులు కూడా కల్పించే పొజిషన్లో గవర్నమెంట్ లేదు. గవర్నమెంట్ కేవలం డబ్బిచ్చి మేము కొనుక్కుంటున్నామన్న థింకింగ్లోనే ఉన్నారు తప్పించి వీడికి ఒక మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఒకటి సంపద సృష్టించాలన్న కాన్సెప్ట్ ఎక్కడ కనిపించలేదే. ఏ పరిశ్రమ తీసుకొచ్చిందండి? ఇప్పుడు ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమలో పనిచేసే 2,000 మందే కాదండి పనిచేసేది. ఆ పరిశ్రమ చుట్టుపక్కల అంతా కూడా ఎంత డెవలప్ అవుతుంది? రోడ్లు వస్తాయి. రోడ్లు వచ్చినాయి అంటే కొంతమందికి పని దొరుకుతుంది. తర్వాత అక్కడ షాపింగ్స్ వస్తాయి. మౌలిక సదుపాయాలన్నీ పెరుగుతాయి. అంటే అది క్రియేట్ చేయడానికి వీళ్ళు మైండ్ పని చేయలే. వీళ్ళు కేవలం ఏంటంటే సోమరిపోతులు చేసి డబ్బులు ఇచ్చేస్తున్నామంటే మాకు ఓట్లు వేసేస్తారు అనుకుని భ్రమపడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్మార్ట్. వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం 2 కావాలి. అభివృద్ధి జరగాలి. మీరు నమ్ముతారా? విలేజ్‌లోకి వెళ్తే ఒకటే చెప్పాము. మేము 5 సంవత్సరాల క్రితం 2019లో మేము ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టామో వర్కులు, మళ్ళీ 2024లో మొన్న మేము గెలిచిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఒక డ్రింకింగ్ వాటర్ లేదు. నాడు నేడు బడులు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్‌ని అతను ఫోటో వేసుకొని ఆ ఫోటోలోని అది కూడా నాణ్యత లేకుండా పిల్లలు చచ్చిపోతున్నారు. ఇంతకన్నా ఇంకొకటి ఏంటంటే జనాలందరికీ సెంటిమెంట్ అండి. భూమి అనేది చాలా సెంటిమెంట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈరోజు ఇది మన ఇల్లు అనుకునేటప్పుడు మన ఇల్లు మన పేరు మీద ఉండాలి అనుకుంటాం. ఒకవేళ పాస్బుక్లో ఉంటే మన ఫోటో ఉండాలి అనుకుంటాం. పొలం కానీ ఏదైనా పొలం పాస్బుక్ కానీ మన ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్లో మన పేరు ఉండాలి అనుకుంటాం. అలాంటి పొలాన్ని తల్లి కింద భావించే రైతు నీ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అందు మీద వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి మీ తాలూకా భూములన్నీ మా హ్యాండ్ ఓవర్లో ఉంటాయని చెప్తే ఎవడు ఊరుకుంటాడు?